బ్రిటిష్ వారు మన ఆలయాల సంపదను పన్నుల ద్వారా కాజేయడానికి 1793లో మన ఆలయాల నిర్వహణ వారే చేయించేవారు. వారి నిర్వహణ కాలంలో అంటే ఆ 50 సంవత్సరాల కాలంలో చాలానే గొడవలు జరిగాయి. సిపాయిలు వారికి ఎదురు తిరిగారు. అప్పట్లో తిరుమల ఆదాయం ఎంతనో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆ సమయంలో తిరుమల తిరుపతి ప్రాంతంలో నిస్వార్థంగా స్వామివారి భక్తులకి సేవ చేసుకుంటున్న హాతీరాం బావాజీ శిష్య బృందాన్ని బ్రిటిష్ వారు ఎలా ఉపయోగించుకోవాలి అనుకున్నారు? తిరుమలని బ్రిటిష్ వారు ఎలా వర్గాలుగా విభజించి గొడవలు పెట్టాలి అనుకున్నారు? అసలు ఎవరి హాతీరాం బావాజీ వారు? మన ఛానల్లో చెప్పిన అద్భుతమైన దేవాలయాలను మరెన్నో ప్రదేశాలను మీరు చూడాలి అనుకుంటూ ఉంటారు. అక్కడికి వెళ్ళేటప్పుడు ట్రావెలింగ్ టాక్సీ, ఫుడ్, హోటల్స్ మరెన్నో ఎక్స్పెన్సెస్ మనం చేయాల్సి ఉంటుంది. గ్రాబ్ ఆన్ కూపన్స్ యూస్ చేసి డిస్కౌంట్ పొంది మీరు మీ ఎక్స్పెన్సెస్ ని తగ్గించుకోవచ్చు. అది ఎలానో గ్రాబ్ ఆన్ తో కలిసి ముందు షేర్ చేస్తాం. దానికి మీరు చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన గ్రాబ్ ఆన్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వారు షేర్ చేయబోయే షాపింగ్ ట్రిక్స్ అండ్ టిప్స్ యూస్ చేసి మనీ సేవ్ చేసుకోండి. ఇప్పటి వరకు మా వీడియోస్ చూస్తూ మమ్మల్ని మీరు ఆదరించారు. డిస్క్రిప్షన్ లో ఇచ్చిన గ్రాబ్ ఆన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మరింత సపోర్ట్ ని తెలియజేయగలరు. బ్రిటిష్ వారు మనలో మనకి గొడవలు ఎలా పెట్టాలి అనుకున్నారో తెలుసుకోవాలి అంటే ఆ శ్రీనివాసుని పరమభక్తులైన హాతీరాం బావాజీ గురించి తెలుసుకోవాలి. హాతీరాం బావాజీ ఉత్తర భారతదేశం నుండి వచ్చారని చెప్తుంటారు. ఆయన శ్రీరాముని పరమ భక్తులు. ఆయన ఉత్తర భారతదేశం నుండి యాత్రలు చేసుకుంటూ తిరుమలకి చేరుకుంటారు. తిరుమలకి చేరుకోగానే ఇక్కడి ప్రకృతి సౌందర్యానికి ఆయన ముగ్ధులవుతారు. తర్వాత ఆయన వెంకటేశ్వర స్వామివారి అత్యంత అద్భుతమైన రూపాన్ని దర్శనం చేసుకున్నాక ఆయనకి ఇన్ని నాళ్ళు తాను ఏం వెతుకుతున్నాడో అర్థమవుతుంది. ఆయన మనసు స్వామివారిని వదిలి వెళ్ళాలి అనిపించలేదు. ఏది ఏమైనా ఆ క్షణంలోనే ఆయన తిరుమలలోనే ఉండిపోవాలి అని నిర్ణయించుకున్నారు. తిరుమలలో ఉంటూ స్వామివారి భక్తులకి సేవ చేస్తూ స్వామిని సేవించుకున్నట్లే భావించేవారు. దాంతో ఆయనకి తిరుమలలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతూ వచ్చాయి. ఆయనకి ఎంతో మంది శిష్యులుగా మారి భక్తుల ఆకలి ద్రప్పికలను తీర్చేవారు. హాతీరాం బాబాజీ వారికి పాచికలు ఆడడం అంటే మక్కువ ఎక్కువ. ఆయనకొక వింత అలవాటు ఉండేది. ఎల్లప్పుడూ స్వామిని స్మరించుకుంటూ పాచికలు ఆడుతూ స్వామివారే ఆయనతో పాచికలు ఆడినట్లు భావించేవారు. పాచికలను ఆయన వేసిన తర్వాత స్వామివారి తరపున కూడా ఆయనే ఆడేవారు. అలా ఆడుతూ ఆడుతూ స్వామివారు తనతో ఆడుతున్నట్లుగా భావించి మురిసిపోయేవారు. ఒకరోజు రాత్రి సమయంలో హాతీరాం బావాజీ పాచికలు యథావిధిగా ఆడుతున్నారు. ఆ సమయంలో మఠం ద్వారం వెలుపల నుండి ఒక దివ్యమైన వెలుగు కనిపించింది. ఆ వెలుగులో ఎవరో దివ్య పురుషుడు సరాసరిగా వచ్చి హాతీరాం బావాజీ ఎదురుగా కూర్చున్నాడు. బావాజీ, ఇక ఆట ఆడదామా మరి అని ఆ దివ్య పురుషుడు అన్నాడు. ఆయన్ని హాతీరాం బావాజీ వారు ఆశ్చర్య ఆనందాలతో అలానే చూస్తున్నారు. వారికి ఆ వచ్చింది ఎవరో కొద్ది క్షణాల తర్వాత అర్థమైంది. వెంటనే ఆయన కళ్ళు చెమ్మగిల్లాయి. గొంతు నుండి ఒక్క మాట రావడం లేదు. ఆ దివ్య పురుషుడు చిరుమందహాసాన్ని చూస్తూ బావాజీ అలానే ఉండిపోయారు. ఆ తర్వాత ఆయన తేరుకున్నాక స్వామివారితో పాచికలాడారు. అలా స్వామివారు రోజు అక్కడికి వచ్చేవారు. వారు ఎప్పుడు పాచికలాడినా హాతీరాం బావాజీ వారే గెలిచేవారట. భక్తుల ఆనందాన్నే కదా స్వామివారు ఎప్పుడూ కోరుకునేది. ఒకరోజు రాత్రి పాచికలు ఇలానే ఆడుతూ ఆడుతూ తెల్లవారుతుండగా స్వామివారి ఉదయ పూజా కైంకర్యాలు స్వీకరించే సమయం రానే వచ్చింది. స్వామివారు హడావిడిగా అక్కడి నుంచి వెళ్లిపోతుండగా ఆయన మెడలోని హారం మఠంలో పడిపోతుంది. ఆలయ తలుపులు తెరిచిన అర్చక పురుషులకి స్వామివారి మెడలోని హారం లేకపోవడాన్ని గమనించారు. స్వామివారి హారాన్ని ఎవరో దొంగిలించారని అనుకున్నారు. వారికి ఈ పని ఎవరు చేసింటారో అర్థం కావడం లేదు. ఎలాగైనా ఆ హారాన్ని వెతికి స్వామివారికి అలంకరించాలి అనుకున్నారు ఆ అర్చకులు. దానికోసం తలా దిక్కు వెతకడం మొదలు పెట్టారు. మఠంలోని హారం తలుక్కుమని మెరుస్తూ బావాజీ కంటపడింది. వారు ఏం ఆలోచించకుండా నేరుగా ఆ హారాన్ని తీసుకుని వస్తుండగా అర్చకులకి ఎదురుపడ్డారు. బావాజీ ఆ హారాన్ని ఆ అర్చకులకి ఇస్తారు. వారు హాతీరాం బావాజీ నుండి హారాన్ని తీసుకుని కోప్పడతారు. స్వామివారి హారాన్ని దొంగిలించడానికి నీకు ఎన్ని గుండెలు, ఉండు, రాజుగారికి చెప్పి నీ పని చెప్తామని ఆయన్ని తిడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతారు అర్చకులు. బావాజీ వారికి అసలు ఏం అర్థం కావడం లేదు. సరే, ఏదవుతే అది అవుతుందని భావించి అంతా స్వామివారిపైనే భారం వేశారు. అప్పట్లో రాజైన గిరిధర రాయల వారు హాతీరాం బావాజీ వారిని పిలిచి ఎందుకు ఈ పని చేశావు అని అడుగుతారు. అందుకు బదులుగా బావాజీ వారు, అయ్యా, నేను స్వామివారి హారాన్ని దొంగిలించలేదు. స్వామివారే పాచికలు ఆడడానికి మా మఠానికి వస్తుంటారు. ఉదయ కైంకర్యాలు మొదలవుతాయన్న తొందరలో స్వామివారు వెళ్లేటప్పుడు ఈ హారం పడిపోయి ఉండొచ్చని అమాయకంగా అన్నారు. ఆ సమాధానానికి రాజుకు విపరీతంగా కోపం వచ్చింది. నగని కాజేసింది కాక కళ్ళబొల్లు కథలు చెప్తావా?
సరే, నీ దగ్గరికి నిజంగానే స్వామివారు వస్తారు అంటున్నావు కదా, ఇతని గదిలో బండెడు చెరుగ్గడలు వేయండి, ఇతని ఇంటి చుట్టూ భటుల్ని రాత్రంతా కాపలాగా పెట్టండి, ఉదయానికల్లా వాటిని నువ్వు తినాలి, లేదంటే శిక్ష తప్పదు అని అంటారు. రాత్రి అవుతుంది. అన్ని చెరుకుగడలు తినడం మానవుల వల్ల అయితే కాదు. బావాజీ కళ్ళు మూసుకుని స్వామిని తలుచుకుంటూ తీవ్రమైన ధ్యాన స్థితిలోకి వెళ్లిపోతారు. ఉన్నపలంగా ఆ కారు చీకట్లలో ఒక తెల్లగా మెరుస్తున్న ఏనుగు ప్రత్యక్షమైంది. ఏనుగుకి దిద్దిన నామాలు తలుక్కుమంటూ ఆ చిమ్మ చీకట్లో మెరుస్తున్నాయి. కాసేపట్లోనే బండెడు చెరుకుల్ని ఏనుగు పీల్చి పిప్పి చేస్తూ బిగ్గరగా గీంకరిస్తుంది. ఆ గర్జనకి బయట ఉన్న సైనికులు అదిరిపడతారు. తీవ్రమైన ధ్యానంలో ఉన్న హాతీరాం బావాజీ లేవగానే ఆ ఏనుగు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిలా కనిపిస్తుంది. హాతీరాం బావాజీ వారు కన్నులారా ఆ స్వామిని చూసి చేతులు జోడించి నమస్కరిస్తారు. ఉదయం అవ్వగానే రాజు అతని సైనికులు అక్కడికి వెళ్లి చూడగా బండెడు చెరుకులు పిప్పిగా పడి ఉన్నాయి. దాంతో ఆ రాజుకు అర్థమవుతుంది, ఆ హాతీరాం బావాజీ శ్రీవారి పరమభక్తుడని, సాక్షాత్తు ఆ శ్రీనివాసుడే ఆయనతో పాచికలాడారని. రాజు తను చేసిన తప్పుని తెలుసుకుని ఆ హాతీరాం బావాజీకి దాసునిగా మారిపోతాడు. భూములను ఇనాముగా ఇస్తాడు. ఏనుగు రూపంలో ఆ శ్రీనివాసుడు బావాజీని కాపాడారు కాబట్టి ఆయనకి హాతీరాం బావాజీ అన్న పేరు వచ్చిందని చెప్తుంటారు. మనం తిరుమలకి వెళ్ళినప్పుడు ఆలయం కుడివైపున 100 అడుగుల ఎత్తులో బావాజీ మఠం ఇప్పటికీ అలానే ఉంటుంది. ఆ మఠంలో శ్రీ రామ సీత లక్ష్మణుల మూర్తులు ప్రతిష్ఠించబడి ఉంటాయి. ఆలయం పక్కనున్న సుపదం మార్గంలో హాతీరాం బావాజీ ఆ శ్రీనివాసుడు పాచికలాడినట్లు చిత్రీకరించబడి ఉంటుంది. అది మనం ఇప్పటికీ చూడవచ్చు. ఈసారి మీరు తిరుమలకు వెళ్ళినప్పుడు ఈ ప్రదేశాలని తప్పకుండా చూడండి. కాలక్రమేణా బావాజీ పేరు ప్రఖ్యాతులు పెరుగుతూ వచ్చాయి. తిరుమలకు వచ్చిన భక్తులు వెంకటేశ్వర స్వామివారిని దర్శనం చేసుకుని ఆ తర్వాత నేరుగా బావాజీ వారి దగ్గరికి వెళ్లి ఎక్కువ సమయాన్ని గడపడానికి ఇష్టపడేవారు. వారికున్న సమస్యల్ని ఆయనకి విన్నవించుకుని మార్గం చూపమని అడిగేవారు. ఈ క్రమంలో హాతీరాం బావాజీ వారికి స్వామిని సేవించుకుంటే అవకాశం తగ్గుతూ వచ్చింది. ఆ ఎడబాటుని హాతీరాం బావాజీ వారు భరించలేకపోయారు. ఇక ఆయన భక్తుల తాకిడి తట్టుకోలేక గోగర్భం డ్యాం దాటాక పాప వినాశనానికి వెళ్లే దారిలో ఒక చోటుకి వెళ్లిపోతారు. ఆ తర్వాత ఆయన అక్కడే వేణుగోపాల స్వామివారి ఆలయాన్ని కట్టించి అక్కడే ధ్యానం చేసుకునేవారు. అక్కడికి కూడా భక్తులు పోటెత్తడంతో బావాజీకి స్వామిని సేవించుకునే అవకాశం అస్సలు కుదరలేదు. చివరికి ఆయన తిండి తినడం మానేసి కేవలం రామపత్రం ఆకుల్ని మాత్రమే తింటూ జీవించేవారు. చివరిగా ఆయన అనుకున్న విధంగానే జీవసమాధి అయ్యి స్వామిని సేవించుకోవాలి అనుకున్నారు. ఆ వేణుగోపాల స్వామివారి ఆలయం పక్కనే సజీవ సమాధి ప్రాప్తి పొందారు. ఇప్పటికీ ఆ సమాధిని మనం వేణుగోపాల స్వామివారి ఆలయం పక్కనే చూడొచ్చు. ఆ రామపత్రం ఆకును తిన్నట్లయితే మనకు నిజంగానే ఆకలి వేయదు. వేణుగోపాల స్వామివారి ఆలయంలో భక్తులకి రామపత్రాన్ని ప్రసాదంగా ఇస్తుంటారు. ఆ తర్వాత ఆయన శిష్యులు ఆ పరంపరని కొనసాగిస్తూ భక్తులకి సేవ చేస్తూ వచ్చారు. దక్షిణ భారతదేశాన్ని ఎంతో మంది రాజులు, ఫ్రెంచ్ అధికారులు, కర్ణాటక రాజులు, సుల్తాన్లు పరిపాలించాక చివరిగా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు పరిపాలించారు. ఆలయాల్లో భక్తులు వేస్తున్న ముడుపులు కానుకల్లో అంతుపట్టని సంపద దాగుందని వారు అర్థం చేసుకున్నారు. 1792లో ఆలయ నిర్వహణ పేరు మీద మన ఆలయాల్ని వాళ్ళ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఆ తర్వాత దాదాపు 50 సంవత్సరాల వరకు మన ఆలయాలన్నీ వాళ్ళ ఆధీనంలోనే ఉండేవి. బ్రిటిష్ అధికారులు ఆ 50 సంవత్సరాల్లో వివిధ రకాల మార్పులు చేర్పులు చేయడానికి ప్రయత్నిస్తూనే వచ్చారు. అప్పటికే జనాల్లో తీవ్రమైన వ్యతిరేక భావనలు మొదలయ్యాయి. నెమ్మదిగా వాళ్ళ పద్ధతుల ద్వారా మత మార్పులను చేయడం ప్రారంభించారు. 1806లో ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేసే హిందూ సిపాయిలను తిలకాలు పెట్టుకోవద్దని, తలపాగా పెట్టుకోవద్దని, అలానే వారి డ్రెస్ కోడ్ కూడా క్రిస్టియానిటీని తలపించేలా మార్పు చేశారు. అలానే క్రిస్టియానిటీకి అనుగుణంగా ఉండే హ్యాట్ ని ఖచ్చితంగా పెట్టుకోవాలని సూచించడంతో సిపాయిలు తిరుగుబాటు చేశారు. ఆ తిరుగుబాటులో 350 మంది మన వాళ్ళు చనిపోగా 200 మంది బ్రిటిష్ వారి సైనికులు చనిపోతారు. ఆ తర్వాత కాలంలో కూడా బ్రిటిష్ వారు మన మతపరమైన విషయాల్లో తల దూరుస్తూనే వచ్చారు. ఇది పెరిగి పెరిగి తీవ్రమైన వ్యతిరేక భావాన్ని రగిలిస్తూ వచ్చింది. ఈ వ్యతిరేక భావనలు స్వతంత్ర పోరాటంగా మారే అవకాశం ఉందని భావించి భారతదేశపు మతాల అంతర్గత విషయాలలో అలానే ఆలయ విషయాలలో తాము తలదూర్చకూడదని వారు నిర్ణయించుకున్నారు. ఇలాంటి అంతర్గత విషయాల్లో వారు పట్టించుకుని యూరోపియన్ ఖండవాసులైన ఫ్రెంచ్ వారు భారతదేశం నుండి అప్పటికే వెళ్లిపోయారని వారు అర్థం చేసుకున్నారు. అందుకని బ్రిటిష్ వారి ఆధీనంలో ఉన్న మన ఆలయాలను తిరిగి ఇచ్చేయాలని అనుకున్నారు. తిరుమల వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఎప్పుడూ సంపన్నమైన ఆలయమే. 1831 నుంచి 1841 వరకు ఆ 10 సంవత్సరాల కాలంలో తిరుమల ఆదాయం అప్పట్లోనే 1,09,873 రూపాయలుండగా మిగిలిన అప్పటి ఆ జిల్లాలోని 188 ఆలయాల ఆదాయం 32,647 రూపాయలు మాత్రమే. బ్రిటిష్ వారు తిరుమల ఆలయ నిర్వహణ అధికారాన్ని శ్రీకాళహస్తి, కార్వేటి నగరం జమీందార్లకి, అలానే
శ్రీ హాతీరాం బావాజీ మఠం వారికి అప్పగించాలన్న ప్రయత్నం చేశారు. కానీ అందుకు జియంగర్లు ఒప్పుకోలేదు. 1881లోనే వారు పిటిషన్ ఫైల్ చేశారు. వారు వేసిన పిటిషన్లో భాష్యకారులు అంటే శ్రీ రామానుజాచార్యులు వారు వైష్ణవ మతాన్ని స్థాపించారు అని, దాదాపు 800 సంవత్సరాలుగా ఆయన సూచించిన విధంగా మేము ఆలయ నిర్వహణ కార్యక్రమాలను చేస్తున్నామని, ఆయన వల్లే తిరుమల ఎంతో అభివృద్ధి చెందిందని వారు చెప్పుకొచ్చారు. ఆలయం పరంగా వస్తున్న కానుకల ఆభరణాల యొక్క లెక్కలు మేము క్రమం తప్పకుండా చూపిస్తున్నామని, అందుకు అంతకుముందు పరిపాలించిన కర్ణాటక ప్రభువులు కూడా అంగీకరించారని మరెన్నో ఆధారాలు చూపించారు. కానీ బ్రిటిష్ వారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన వారి మధ్యలో మనకే గొడవలు పెట్టి క్రిస్టియానిటీలోకి మత మార్పులు చేయాలన్నది వారి ముఖ్య ఉద్దేశం. అందుకే అప్పటికే 15వ శతాబ్దంలో హాతీరాం బావాజీ స్థాపించిన మఠం శిష్య పరంపరలోని అప్పటి మహంతు సేవాదాస్ కి ఆలయ నిర్వహణ అధికారాన్ని ఇవ్వాలని ప్రయత్నించారు. నిజానికి మఠానికి సంబంధించిన బైరాగులు ఎంతో నిష్ఠగా నిస్వార్థంగా తిరుమలకు వచ్చే భక్తులకి సేవలు చేస్తూ వచ్చేవారు. మహంతు సేవాదాస్ వారు వేసిన పిటిషన్ ఏంటంటే మా సంవత్సరపు ఆదాయం 12,000 రూపాయలు. మేము ఆదాయాన్ని అంతటిని నిస్వార్థంగా భక్తులకి అలానే తిరుమల తిరుపతిలో ఉన్న మా మఠాల నిర్వహణకి మాత్రమే ఉపయోగిస్తున్నాం. కాబట్టి మాకు ఆలయ నిర్వహణ అధికారాన్ని ఇవ్వాలని మేము కోరుకుంటున్నామని సేవాదాస్ మహంతు పిటిషన్ వేశారు. ఇక్కడ 800 ఏళ్లగా ఆలయ నిర్వహణ కార్యక్రమాలు చేస్తున్న జియంగర్లను కాదని మహంతులకి అధికారాన్ని బ్రిటిష్ వారు అప్పట్లో ఇచ్చారు. ఇక్కడ జియంగర్లు ఎప్పటి నుంచో ఆలయ నిర్వహణ చేస్తున్నారు కాబట్టి వారు బాధ్యతలను స్వీకరించడంలో తప్పులేదు. అలానే నిస్వార్థంగా సేవ చేయాలనుకుంటున్న మహంతులది తప్పు కాదు. కానీ ఇలాంటి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు తిరుమల ఆలయ నిర్వహణ కార్యక్రమాలలో గొడవలు అవుతాయని వారికి తెలుసు. అందుకనే బ్రిటిష్ వారు అలా చేశారని నా అభిప్రాయం. 1843 నుండి 1992 వరకు అంటే 89 సంవత్సరాలు మహంతులు ఆలయ నిర్వహణ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ తర్వాత 1932లో టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవస్థను ప్రారంభించడం జరిగింది. మహంతులు తిరుమలకి వచ్చాక వెంకటేశ్వర స్వామివారికి బాలాజీ అన్న పేరు వచ్చిందని చెప్తుంటారు. ఇంకొక విషయం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే బ్రిటిష్ వారు మన ఆలయాల నిర్వహణ బాధ్యతలు చేయడం వారి అధికారులకు ఒక రకంగా నచ్చలేదు. ఎందుకంటే ఎక్కడ వాళ్ళు మన మతంలోకి ఎటువంటి ప్రలోభం లేకుండా స్వయంగా మారిపోతారేమోనన్న భయం వారికి ఉండేది కాబట్టి. అవును, ఇది నిజం. అప్పటికే కొంతమంది బ్రిటిష్ అధికారులు మన మతంలోకి మారిన దాఖలాలు కూడా ఉన్నాయి. మరి దీనికి మీరేమంటారు? ఇప్పటి వరకు మా వీడియోస్ చూస్తూ మమ్మల్ని మీరు ఆదరించారు. డిస్క్రిప్షన్ లో ఇచ్చిన గ్రాబ్ ఆన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మరింత సపోర్ట్ ని తెలియజేయగలరు.